హలో అండి, నా పేరు లక్ష్మి. తిరుమల లీలామృతం 12వ భాగం. లక్ష్మీదేవి కరవీరపురం వెళ్ళడం. భృగు మహర్షి వైకుంఠంలో ఉన్నంత వరకు లక్ష్మీదేవి మునికి సపర్యలు చేస్తున్న విష్ణువుకు సహాయంగానే ఉంది. పాదపూజకు గోరువెచ్చటి నీళ్లు తెచ్చింది. పాద ప్రక్షాళనకు, బ్రాహ్మణ పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆవిడే చేసింది. బ్రాహ్మణ పాదోదకం విష్ణువుతో పాటు తను ప్రోక్షణ చేసుకుంది. భృగుముని వైకుంఠం నుండి వెళ్ళగానే విష్ణువుపై కోపం నటించింది. విష్ణువక్షస్థలం తన వాసమని, అటువంటి పవిత్ర ప్రదేశాన్ని ఒక మానవ మాతృడు తన కాళ్లతో తన్ని అవమానం చేశాడని, అటువంటి వానిని దండించకుండా సపర్యలు తన భర్తే చేస్తుంటే ఊరికే ఉండడమే కాకుండా పరిచర్యలు చేయడంలో భాగం కూడా పంచుకోవాల్సి వచ్చిందని, ఇంత అవమానం జరిగాక వైకుంఠంలో విష్ణువుతో ఉండడం అసంభవమని, తను కరవీరపురం వెళ్ళిపోతున్నానని చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఇదంతా భగవంతుని లీల. జరగవలసిన కథ నడిపించడానికి లక్ష్మీనారాయణులు ప్రదర్శించిన ప్రణయ కలహం. ఇది ఒక రకంగా అసుర మోహనార్థం. అనర్హులు, తామసులు భగవంతుని మానవ మాతృనిగా తలచడానికి, అజ్ఞానంలో పడటానికి సన్నివేశాలు. సాత్వికులు ఇవన్నీ భగవంతుని లీలలుగా భావించాలి. లక్ష్మీనారాయణులు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. నారాయణుని వక్షస్థలంలో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. వారికి వియోగమే లేదు. నారాయణుడు భూలోకానికి వెళ్ళాలి. వెంకటాచలంలో నివాసం ఏర్పరచుకోవాలి. 28వ కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించి వారి పాపాలు పరిహారం చేయాలి. సీతగా లక్ష్మీదేవికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. యశోదాదేవికిచ్చిన వరం సాఫల్యం చేయాలి. మాధవునికి బ్రహ్మ చెప్పిన భవిష్యత్ వృత్తాంతం నిజం చేయాలి. వైకుంఠాన్నే తిరుమలకు తేవాలి. ఆ భగవంతుని సంకల్పం కార్యరూపం చెందాలంటే భగవంతుడు తిరుమలకు వెళ్ళడానికి తగిన కారణం కావాలి. ఆ కారణం కల్పించడానికే లక్ష్మీదేవి కోపం నటించి ఎక్కడికి వెళ్తుందో చెప్పి మరీ వెళ్తుంది. నారాయణుని వెంకటాచల ఆగమనం. లక్ష్మీదేవి కరవీరపురం వెళ్ళిపోగానే శ్రీమన్నారాయణుడు కూడా వైకుంఠం వదిలి భూలోకానికి బయలుదేరాడు. శేషునికి, మేరుపర్వతరాజుకు, రామావతారంలో సీతాదేవికి, కృష్ణావతారంలో యశోదాదేవికి ఇచ్చిన వరాల దృష్ట్యా 28వ కలియుగాంతం వరకు భూలోకంలోనే వాసం చేయడానికి వెంకటాచలానికి విచ్చేశాడు. రామావతారం, పరశురామ, నరసింహ, వామన అవతారాలలాగా ఇది నారాయణుని వేరొక అవతారం కాదు. సాక్షాత్తు నారాయణుడే కృష్ణుని రూపంలో వెంకటేశ్వరుడుగా భూలోకానికి వస్తాడు. విరహంతో బాధపడుతున్నట్టు నటిస్తూ వెంకటాచలంపై ఒక వల్మీకంలో చేరి స్థిరపడిపోయాడు. చిన్న చిన్న నాయకులే ఒక చోట నుండి ఇంకొక చోటుకు వెళుతుంటే వారి అనుచరులు ముందుకురికి వారితోనూ వెళ్లటం సహజం. రాజులు, చక్రవర్తుల సంగతి సరే, మరి నారాయణుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. రామావతారంలో వాయువు హనుమంతునిగా, శేషుడు లక్ష్మణునిగా, మిగతా దేవతలు కపులుగా భూలోకానికి వచ్చారు గదా. అలాగే ద్వాపరంలో కృష్ణావతార సమయంలోనే దేవతలంతా భగవత్కార్య సాధనకు అవతారాలు తీసుకున్నారు. భీముడే వాయుమూర్తి, బలరాముడు శేషుడు, అర్జునుడు ఇంద్రుడు. ఇలా రామకృష్ణావతారాలు దుష్ట శిక్షణకు, ధర్మ రక్షణకు ఎత్తిన అవతారాలు. అందుకే దేవతలు ఆ అవతారాల ఆశయాలకు అనుగుణంగా రూపాలు తీసుకున్నారు. ఇప్పుడు భగవంతుడు వల్మీకంలో కూర్చుని నిశ్చలంగా 10,000 సంవత్సరాలు ఉండిపోయాడు. వాయుదేవుడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండనే ఉన్నాడు. ఒక అవతారంలో ఆంజనేయులుగా ఈ కొండపైనే జన్మ తీసుకుని చిరంజీవిగా ఇక్కడే ఉండిపోయాడు. శేషుడు సరి, శేషాచలం మొత్తం శేషుడే కదా. ఇతర దేవతలు వృక్షాలుగా, ఋషిమునులు మృగాలుగా, పితృదేవతలు పక్షులుగా, యక్షకిన్నెరలు రాళ్లుగా ఆ వెంకటాచలంపై స్థిరపడి వారి వారి సాధనలో మునిగిపోయారు. సర్వజ్ఞురాలైన లక్ష్మీదేవి కరవీరపురంలో ఉన్న అన్నీ తెలుసు కనుక తన భర్తకు ఆకలి బాధ కాకూడదని, తన కొడుకు బ్రహ్మను ఆవును కమ్మని, మనవడు శివుని దూడగా ఉండమని తాను గొల్లదాని వేషంతో ఆ ప్రాంతపు రాజుగారి మందిరానికి వెళ్ళింది. ఆ చోళదేశపు రాజు పేరు చక్రవర్తి. చాలా పురాణాలలో భవిష్యోత్తర పురాణం, బ్రహ్మ, వరాహ, బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో ఈ కథ విపులంగా చెప్పారు. లక్ష్మీదేవి గొల్లదానిగా వెళ్ళి రాజుగారి భార్యకు ఆ మేలిగోవును దూడతో సహా అమ్ముతుంది.
ఇది దేవతా గోవు, విశేషంగా మధురమైన పాలు ఇస్తుందని గొల్ల మనిషి చెప్పింది కనుక ఆ ఆవు పాలు ప్రత్యేకంగా తన కొడుకు కోసం వాడాలని గోవును కొన్న రాణి నిశ్చయిస్తుంది. ఆమె ఆలోచనలో తప్పు. ఆ దేవతాగోవు పాలు భగవంతుని నైవేద్యానికని తలవక తన పుత్రుని కోసం అని తలవడం మానవ నైజం, కానీ శాస్త్రసమ్మతం కాదు. లక్ష్మీదేవి రాజమందిరంలో గోవును ఎందుకు వదిలింది అంటే ఆమెకు తెలుసు, రాజుగారి గోసంపద అంతా రోజూ మేతకు వెంకటాచలం అడవులకే వెళతాయని. లక్ష్మీదేవి కోపంతో భర్తను వైకుంఠంలో వదిలి కరవీరపురం వెళ్ళిందని గదా. నిజంగా కోపమైతే భర్త కోసం అంత దూరదృష్టితో శ్రమ తీసుకుంటుందా? ఇదంతా ముందు జరగాల్సింది సానుకూలం చేయడానికి భగవంతుడు లక్ష్మీదేవి ఆడిన నాటకం, లీల. నారాయణుడు క్షీరాభిమాని, ఆయనకు క్షీరాభిషేకం కావాలి, క్షీర నైవేద్యం కావాలి. అందుకే పుట్టలో ఉన్న స్వామికి లక్ష్మీదేవి కైంకర్యానికి ఏర్పాటు చేసింది. ఆ సుందరమైన ఆవు తన తండ్రికి పాలాభిషేకం రోజూ చేయడానికి కొండకు వెళ్లేవాడు. ఆ వల్మీకం దగ్గరికి వెళ్లగానే భక్తి పారవస్యంతో ఆ దేవతాగోవు ఎవరూ పిండకుండానే పొదుగు నుండి తన క్షీరాన్ని సంపూర్ణంగా ధారలుగా పుట్టలోకి కార్చేది. ఇక్కడ ఒక శాస్త్ర విశేషం గమనించాలి. బ్రహ్మాండంలోని ఏ పదార్థమైనా, పుష్పమైన, ఫలమైన ఏదైనా బ్రహ్మదేవుడు మొదట భగవంతునికి నైవేద్యంగా నివేదిస్తాడని, ఇతరులు ఎవరు ఏమి భగవంతునికి సమర్పించినా అది నిర్మాల్యమే, ఎందుకంటే అది ముందే బ్రహ్మ ద్వారా భగవదర్పితం కనుక. ఇలా బ్రహ్మ క్షీరాభిషేక క్షీర నైవేద్యాలు సమర్పించడంలో ఆశ్చర్యమేముంది? రోజూ ఇలాగే జరుగుతూ వచ్చింది. రాజమహలులో రాణిగారికి ఏమీ అర్థం కావడం లేదు. అంత ఖరీదు పోసి కొన్న ఆవు, అంత మంచి గోవు ఉద్ధరణ పాలు కూడా ఇవ్వడం లేదు. కారణం తెలియదు. గోపాలకుని అడిగితే తాను పాలు పితకలేదని, సంగతేమిటో తెలియదని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు. ఏం చేయాలి? గోపాలకుని దండించాలి. ఒకసారి గట్టిగా చెప్పి పరిస్థితి మారకపోతే కఠిన శిక్ష వేయవచ్చనుకుంది. గద్దించి గోపాలకుని హెచ్చరించింది. కొరడాలతో కొట్టించింది. హడలిపోయి గోపాలుడు ఆ ఆవు వెనుకనే పోయి జరిగినది గమనిస్తాడు. పోయి పుట్టలో పాలు పొదుగు నుండి వాటంతటవే ధారలుగా వదులుతున్న ఆ ఆవుపై విపరీతమైన కోపంతో గొడ్డలితో కొట్టబోయాడు. అంతే, పుట్టలో ఉన్న పరమాత్మ గోహత్య నివారించటం కోసం ఆవును పక్కకు నెట్టాడు. కరుణాసముద్రుడు, భక్తవత్సలుడు భక్తుడైన తన కొడుకుపై వేటు పడనిస్తాడా? అందులో భక్తితో తనకు క్షీరాభిషేకం చేస్తున్న జీవోత్తముడు. భక్తుని రక్షించటం భగవంతుని కర్తవ్యం. అంతేకాదు, భగవంతుడు బ్రాహ్మణ హితుడు. గోవుపై దెబ్బ పడనిస్తాడా? భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆ దెబ్బకు స్వామివారి తల చిట్లిందని, సప్త తాటి ప్రమాణం ఎత్తుగా నెత్తురు పైకెగిసిందని. స్వామి ఎవరు? త్రివిక్రముడిగా అంతింతై వటుడింతై బ్రహ్మాండం అంతా ఆవరించటానికి కాలెత్తినప్పుడు చిటికెల వేలు గోరు 100 కోట్ల యోజనాలు విస్తీర్ణం గల కఠినమైన బ్రహ్మాండ ఆవరణానికి తగిలితే అంత మందమైన కఠినమైన ఆవరణం చిట్లిందని, బ్రహ్మాండ బాహిర్భాగం నుంచి చిట్లిన సందులోంచి ప్రవహించినదే గంగ అని మన పురాణాల్లో విన్నాం. అంత పటిష్టమైన కఠినమైన భగవంతుని శరీరం ఈ గొల్లవాని గొడ్డలికి పగులుతుందా? ఆయన శరీరము ప్రాకృతము కాదు, చిన్మయ రూపము, అచేద్యము, అభేద్యము గదా. సజ్జనులు ఈ విశేషమైన భగవంతుని లీల తలుచుకొని తన్మయులయ్యారు. ఆయన మనలాగే మానవమాతృడే అన్న భావం అయోగ్యులలో కలిగించటానికే భగవంతుడలా చూపించాడు. ఆ సన్నివేశం చూసిన గోపాలకుడు అంత ఎత్తు ఎగురుతున్న రక్తం బయటికొచ్చిన దివ్య పురుషుని తల నుండి కారడం చూసి భయభ్రాంతులతో చచ్చిపడిపోతాడు. వెంటనే ఆ దేవతాగోవు కొండ దిగి రాజ్యసభలో ప్రవేశించి రోదిస్తుంది. ఏదో సూచిస్తుందని తెలుసుకున్న రాజు గోవుని వెంబడించి కొండపైకి వచ్చి సంఘటనా స్థలంలో దెబ్బతిని ధారలుగా కారుతున్న రక్తంతో ఉన్న ఆ దివ్య పురుషుణ్ణి చూశాడు. ఆ చక్రవర్తిని చూచి భగవంతుడు నిష్ఠూరంగా మాట్లాడి, నీ రాజ్యంలో ఇలాంటి అరాచకము, జరిగిన తప్పుకు శిక్ష అనుభవించమని పిశాచిగా మారిపోమ్మని శాపం ఇస్తాడు. నేనేం తప్పు చేశాను? గోపాలకుడు చేసిన దానికి నాకు శిక్ష ఎందుకు? అందునా అంత పెద్ద శిక్ష?
చేయని నేరానికి నాకు శిక్ష అని చక్రవర్తి వాపోతాడు. ఆ ప్రశ్నలకు సమాధానంగా భగవంతుడు, ఇంట్లో భార్య, కొడుకు, సేవకుడు గాని ఇంకెవరైనా గాని చేసిన తప్పుకు బాధ్యత యజమానిది. అలాగే రాజ్యంలో తప్పులు జరిగితే బాధ్యత రాజుది. కనుక యజమానిగా, రాజుగా గోపాలకుని తప్పుకు నీరే బాధ్యత కనుక పిశాచిగా మారు. ఈ శాపం అనుభవించాల్సిందే అన్న భగవంతుని మాటలకు రాజు ఖిన్నుడవుతాడు. రాజుకు ఊరటగా భగవంతుడు ముందు ముందు తన వివాహం పద్మావతీదేవితో అవుతుందని, ఆ సమయంలో ఆకాశరాజు తనకు ఒక కిరీటం బహూకరిస్తాడని, ఆ కిరీటాన్ని శుక్రవారం నాడు తాను ధరించినప్పుడు ఒక 6 ఘడియల కాలం తనకు ఆనంద బాష్పాలు వస్తాయని, ఆ సమయంలో నీకు పిశాచపీడ ఉండదు, ఆ సమయంలో మాత్రం సుఖం అనుభవిస్తావు అని చెబుతాడు. భగవంతుడు ఎందుకు ఇలా పెద్ద శాపం ఇచ్చాడు, అంతలో కొద్ది ఉపశమనం ఎందుకు కలుగజేశాడన్న ప్రశ్నకు అవకాశం ఉంది. తరువాయి భాగం మరో వీడియోలో.